మరి భారత్లోకి ఐరోపా వారు ఎందుకు రావాల్సి వచ్చింది అనే అంశాన్ని గురించి మనం చూద్దాం. అంటే జస్ట్ భౌగోళికంగా చూసినట్లయితే ఇది గ్రీకు దేశము, దీనికి సమీపంలో టర్కీ అనే దేశము. ఈ గ్రీకు టర్కీ దేశాలకు మధ్య ఉండేటువంటి సముద్రాన్ని ఏజియన్ సముద్రము అంటారు. ఈ టర్కీ కింది భాగంలో పర్షియా, ఇప్పుడు ఇరాన్ అనేది ఇప్పుడు చూస్తాం ఇరాను. అదేవిధంగా టర్కీ అనేది కూడా ఒకప్పుడు బైజాంటియన్ సామ్రాజ్యము. ఇప్పుడు టర్కీ ఒకప్పుడు బైజాంటియన్ సామ్రాజ్యము. దీనికి కింది భాగాన చూసినట్లయితే మనకు ఆఫ్ఘనిస్తాన్ అనే ప్రాంతము, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత చూస్తే ఇప్పుడు పాకిస్తాన్, కానీ ఒకప్పుడు పాకిస్తాన్ లేదు కాబట్టి భారత్గా మనం చూస్తాము. అయితే మనకు ఇరాన్ లేదా పర్షియాకు పైభాగంలో చూసినట్లయితే ఇరాక్ ఉంటుంది. ఆ ఇరాక్ అనేది ఇప్పుడు ఇరాక్ అంటున్నాము, ఒకప్పుడు దీన్ని మెసొపొటేమియా అనేవారు. దీనికి కొద్దిగా దాదాపుగా కింది భాగంలో సౌదీ అరేబియా అనే అటువంటి ప్రాంతము ఉండేది. కాగా గ్రీకుకు పక్కన ఇటలీ అనే అటువంటి ప్రాంతం ఉంటుంది. ఇటలీ అంటే 1872 నుంచి ఇటలీ అయింది. గతంలో ఇటలీ దేశాన్ని రోమన్ సామ్రాజ్యంగా పేర్కొనడం జరిగేది. దీనికి కొద్దిగా పైభాగంలో ఇంగ్లాండు, ఫ్రాన్స్ దేశాలు, తర్వాత స్పెయిను, తర్వాత పోర్చుగల్ దేశాలు అనేవి ఉండేది. ఈ విధంగా భౌగోళికంగా ఉన్నటువంటి అంశం. కాగా ఈ యొక్క ఇటలీ మొత్తం కూడా మధ్యధరా సముద్రంలో భాగంగా ఉండేది. ఇటలీని ఏమంటారంటే ఇటలీ మధ్యధరా సముద్రంలోకి చొచ్చుకొని వచ్చేది. అందుకనే ఇటలీ దేశాన్ని ఏమంటారంటే మధ్యధరా సముద్ర బందీ అంటారు. అంటే ప్రిజనర్ ఆఫ్ మెడిటేరియన్ సీగా పేర్కొంటారు ఇటలీని. అంటే ఎప్పుడైనా సముద్రంలోకి కానీ వాటర్లోకి కానీ మనం ఏదైనా అంశం చొచ్చుకొని వచ్చినప్పుడు వాటర్ అంతా ఫ్లాట్ అవుతుంది. వాటర్ అంతా కూడా ఫ్లాట్ అయినప్పుడు అక్కడ చేపలు పట్టడం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ ఇటలీ ప్రాంతంలో చేపలు, దాంట్లో ఎస్పెషల్లీ ఎర్రింగ్ చేపలు అనేవి చాలా ముఖ్యంగా ఉండేటువంటి యొక్క ఫిష్ ఐటమ్స్. ఆ యొక్క ఎర్రింగ్ చేపలు అనేవి వెరీ టేస్టీ ఫిష్. కాబట్టి ఈ ఎర్రింగ్ చేపలను యూరప్ వాళ్ళు ఎక్కువగా ఇష్టంతో స్వీకరించేవారు. ఇవంతా కూడా మెడిటేరియన్ సీ అంటే మధ్యధరా సముద్రంలో దొరకడం జరిగేది. అయితే ఇన్ జనరల్గా చూస్తే హంటింగ్ ఆఫ్ ఫిష్ అనేది, చేపల వేట అనేది ఇన్ జనరల్గా సమ్మర్లో బాగా దొరుకుతూ ఉండేవి. సమ్మర్లో బాగా దొరుకుతాయి చేపలు, కానీ సమ్మర్లో వాతావరణం వేడి ఉండడం వల్ల వేడి చేసేటువంటి చేపలను తీసుకునేవారు కాదు. కానీ ఇన్ జనరల్గా వింటర్ సీజను మన యొక్క యూరప్లో ఏ విధంగా ఉంటుంది, విపరీతమైన చలి ఉంటుంది. కాబట్టి వింటర్ సీజన్లో ఫిష్ను తీసుకోవడమే కాకుండా ఇన్ జనరల్గా యూరప్లో ఉండేవాళ్ళు లిక్కర్ యూసేజ్ ఉంటుంది. కాబట్టి లిక్కర్లోకి ఈ యొక్క ఎర్రింగ్ ఫిష్ను తీసుకుంటే వెరీ టేస్టీగా ఉండి చాలా ఇష్టంగా తీసుకునేవారు ఐరోపా వారు. అయితే కానీ ఈ యొక్క వింటర్ సీజన్లో యూరప్లో -6 సెంటీగ్రేడ్ వరకు ఉండేది. ఏది అట్మాస్ఫియర్. -6 సెంటీగ్రేడ్స్ని నీటి అసంగత వ్యాకోచము అంటారు. ఈ నీటి అసంగత వ్యాకోచం వల్ల సముద్రాలే గడ్డగట్టిపోతాయి. కాబట్టి వింటర్లో మధ్యధరా సముద్రం అయితే మిగతా యూరప్లో ఉండేటువంటి నదులు కానీ, కాలువలు కానీ, సముద్రాలు కానీ గడ్డగట్టే పరిస్థితి ఉండేది. ఆ విధంగా గడ్డగట్టడం వల్ల ఫిష్ని పట్టే పరిస్థితి లేదు. అయితే సమ్మర్లోనేమో ఫిష్ ఎక్కువగా దొరుకుతుంది, కానీ తినే పరిస్థితి కాదు. వింటర్లోనే ఫిష్ని తీసుకోవాలి, కానీ దొరికే పరిస్థితులు లేదు. కాబట్టి మరి సమ్మర్లో దొరికే అటువంటి ఫిష్ను వింటర్ వరకు ఉపయోగించడానికి ఏమైనా వీలైద్దా అని ఐరోపా వారు ఆలోచించడంతో వీలవుతుంది. ఇన్ జనరల్గా మనం చూస్తాము, దేన్నైనా కూడా పచ్చడి పెట్టినట్లయితే సంవత్సరాల కాలం పాటు ఉంటుంది. అందుకనే ఇక్కడ కూడా పచ్చడి లాంటిది పెట్టాలి.
సమ్మర్లో దొరికినటువంటి యొక్క ఎర్రింగ్ ఫిషే కావచ్చు, యూరప్లో తీసుకునే అటువంటి యొక్క ఇతర మాంస పదార్థాలు బీఫ్ కావచ్చు, పోర్క్ కావచ్చు, ఇలాంటివన్నిటినీ కూడా మనము కాబట్టి హెర్రింగ్ చేపలే అనుకోండి, లేదా ఐరోపా వాళ్ళు ఉపయోగించే అటువంటి యొక్క బీఫ్ కావచ్చు, పోర్క్ కావచ్చు, ఇలాంటి వాటినన్నిటినీ కూడా మరి ఉపయోగించుకోవాలంటే అవసరమైనప్పుడు తీసుకోవాలనుకుంటే మనకు పచ్చడి పెట్టడము అనేది ఇంపార్టెంట్. కాబట్టి పచ్చడి పెడితే చాలా రోజుల కాలం పాటు వస్తుంది, ప్లస్ సంవత్సరాల కాలం పాటు కూడా ఉంటుంది. కాబట్టి అందుకనే ఈ యొక్క ఎర్రింగ్ చేపలను కానీ, బీఫ్ కానీ, పోర్క్ కానీ ఇలాంటి వాటిని పచ్చడి పెట్టాలి అంటే, నిల్వ ఉంచాలంటే ఏం చేయాలని ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలో భాగంగానే అందుకనే పచ్చడి పెట్టాలి అని అంటే సుగంధ ద్రవ్యాలు కావాలి. అంటే లవంగాలు కావచ్చు, ఏలకులు కావచ్చు, దాల్చిన చెక్క కావచ్చు, మిరియాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి యొక్క స్పైసెస్కు సంబంధించినవి, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన పదార్థాలు యూరప్ అట్మాస్ఫియర్కు పెరగవు. అవి ఎక్కువగా ఎక్కడ పెరుగుతావయ్యా అనంటే మన యొక్క భారతదేశంలో కావచ్చు, ముఖ్యంగా ఏషియన్ కాంటినెంట్లో ఎక్కువగా పెరుగుతాయి. ఆ ఏషియన్ కాంటినెంట్లో కూడా ముఖ్యంగా ఇండోనేషియాలో ఉండే అటువంటి యొక్క ద్వీపాలను జావా, మలయ, సుమిత్ర అనే 3 ద్వీపాలను మనము వాటిని అనడము సుగంధ దీవులు అంటారు. కాబట్టి ఆ 3 అంటే ఇండోనేషియాలో ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు లభిస్తాయి, పండుతాయి ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్కు. అదేవిధంగా భారతదేశంలోని పశ్చిమ తీర ప్రాంతం కావచ్చు, పశ్చిమ కనుమలలోని కేరళ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి. అంటే మనకు ఇండోనేషియాలో పండేటువంటి సుగంధ ద్రవ్యాలు ఏమో క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, భారతదేశంలో పండేటువంటి సుగంధ ద్రవ్యాలు ఏమో క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే లవంగాలు చూసినప్పుడు పొడుగు రకం అంటే సైజ్ ఇన్ బిగ్, మరి అదేవిధంగా యాలకులు చూస్తే కార్డమం చూసినా కూడా సైజ్ ఇన్ బిగ్, ఏదైనా కూడా ఒక క్వాలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఇండోనేషియాలో దొరికేటువంటి సుగంధ ద్రవ్యాల కంటే భారతదేశంలో దొరికే సుగంధ ద్రవ్యాల యొక్క నాణ్యత ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయడానికై ఐరోపా వారు లైన్ పట్టడము జరిగింది. ఆ విధంగా మన యొక్క భారతదేశానికి వీళ్ళు వచ్చే సందర్భంలో డైరెక్ట్గా భారతదేశానికి రాలేదండి వీళ్ళు. సపోజ్ ఇటలీ వాళ్ళు కావచ్చు, గ్రీక్ వాళ్ళు కావచ్చు, యూరప్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ ఏషియన్ సముద్రం అనే ఏషియన్ సముద్రాన్ని ఒక పాయ ఉంటే అక్కడ నౌక తీసుకుని ఆ పాయ దాటి టర్కీకి వచ్చేవారు. టర్కీకి వచ్చి టర్కీలో ఇది ఒకప్పుడు బైజాంటిన్ సామ్రాజ్యము అంటారు. ఈ బైజాంటిన్ సామ్రాజ్యంని ఏర్పాటు చేసిన వారు కాన్స్టంటైన్ ది గ్రేట్ అనే అటువంటి రాజు. ఈ కాన్స్టంటైన్ ది గ్రేట్ అనే రాజు, ఇతన్ని మొదటి కాన్స్టంటైన్ అని కూడా అంటారు. ఇతడు బైజాంటిన్ సామ్రాజ్యం ఏర్పాటు చేసి తన పేరు మీదుగా అయిన కాన్స్టాంటినోపుల్ అనే నగరాన్ని నిర్మించాడు. కాన్స్టాంటినోపుల్ అనే నగరాన్ని నిర్మించడం జరిగింది. కాన్స్టంటైన్ ది గ్రేట్ అనేటైన కాన్స్టాంటినోపుల్ అనే అటువంటి నగరాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క యూరప్ వాళ్ళంతా కూడా కాన్స్టాంటినోపుల్ గుండా, అంటే ఇప్పుడు మనం ఇస్తాంబుల్ అంటున్నాం టర్కీ రాజధాని, ఒకప్పుడు కాన్స్టాంటినోపుల్, ఆ కాన్స్టాంటినోపుల్ గుండా వీళ్ళు పర్షియాకు రావటం జరిగేది ఐరోపా వాళ్ళు. పర్షియాకు వచ్చిన తర్వాత పర్షియాలోనే వీళ్ళే ఉండేవారు. అయితే ఈ అరేబియా వాళ్ళు, సౌదీ అరేబియా వాళ్ళు పర్షియాకు వచ్చి, పర్షియా నుంచి ఆఫ్ఘనిస్తాన్కు వచ్చి, ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వతాల్లోని ఖైబర్ బోలాను కలమల గుండా భారతదేశానికి వచ్చి, భారతదేశ పశ్చిమ కనుమలలో ఉండేటువంటి ఈ కేరళ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసుకొని ఇదే అరబ్బులో
ఐరోపా నుంచి వచ్చినటువంటి వ్యాపారులకు సెకండ్ సేల్ కింద అమ్మేవారు. అంటే డైరెక్ట్గా ఐరోపా వాళ్ళు భారత్కు రాలేదు, వీళ్ళు సెకండ్ సేల్ కింద అమ్మడం జరిగేది. దాంతో అట్లా కూడా చాలా లాభాలు ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 రూపాయలకు దొరికిందనుకో తులం, ఇక్కడ ఒక 50 రూపాయలకు అమ్మేవారు. అదే ఐరోపా వాళ్ళు పోయి 100 రూపాయలకు అమ్మడం జరిగింది. అంటే బాగానే లాభాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సెకండ్ సేల్ కింద ఐరోపా వర్తకులకు అమ్మడంతో ఐరోపా వర్తకులు తీసుకొని పోయి అదే కాన్స్టాంటినోపుల్ గుండా పోయి ఐరోపాకు పోయి అక్కడ అమ్ముకోవడం జరిగేది. అది రెగ్యులర్గా జరిగేది. దానివల్ల చాలా లాభాలు రావడం జరిగేది. అందుకనే భారతదేశానికి ఐరోపాకు మధ్య ఉన్నటువంటి ఏకైక భూమార్గం ఏదై అంటే కాన్స్టాంటినోపుల్ గుండా భారతదేశానికి రావడము. ఇది బాగా జరుగుతున్న సందర్భంలో మనకు ప్రపంచంలో మీకు తెలుసు ఇన్ జనరల్గా క్రిస్టియన్స్కు వర్సెస్ ముస్లిమ్స్కు మధ్యన మత యుద్ధాలు అనేవి జరిగాయి. ఆ విధంగా జరిగినటువంటి మత యుద్ధాలను క్రూసేడులు అంటారు. ఏమి క్రూసేడులు? ఈ యొక్క క్రైస్తవులు తమ యొక్క మెడలో క్రాసును శిలువను ధరించి యుద్ధాలు చేయటం వల్ల వీటిని క్రూసేడులు అంటారు. ఈ క్రూసేడ్లలో మొదటి క్రూసేడ్లో మాత్రం క్రైస్తవులు యుద్ధ విజయం సాధించగా, తర్వాత వచ్చిన క్రూసేడుల్లో సలాదిన్ నాయకత్వంలో ముస్లింలు యుద్ధ విజయాలను సాధించడం జరిగింది. కాబట్టి ఈ క్రైస్తవులకు ముస్లింలకు మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనకు 1453వ సంవత్సరంలో రెండవ మహమ్మద్ అనే అట్టహాన్ తురుష్క రాజు, మనకు రెండవ మహమ్మద్ అనే అటువంటి అట్టోహన్ తురుష్క రాజు, రెండవ మహమ్మద్ అనేటువంటి అట్టోహన్ తురుష్క రాజు అనేటాయన ఇప్పుడు ఆ మతపరమైనటువంటి అంశాలపై ఆయన దండెత్తే క్రమంలో కాన్స్టాంటినోపుల్పై దండెత్తారు. ఎందుకంటే కాన్స్టంటైన్ ది గ్రేట్ అనేటైన బైజాంటిన్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దానికి రాజధానిగా కాన్స్టాంటినోపుల్ని చేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 3వ శతాబ్దంలో కాన్స్టంటైన్ ది గ్రేట్ అనే రాజు మన యొక్క బైజాంటిన్ సామ్రాజ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్రైస్తవ మతాన్ని అధికారిక మతంగా ప్రకటించారు. కాబట్టి ప్రపంచంలోనే మొదటి అధికారిక క్రైస్తవ రాజ్యము బైజాంటిన్ సామ్రాజ్యం. దాని రాజధాని ఏంటిది? కాన్స్టాంటినోపుల్. కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి క్రైస్తవులంతా కూడా కాన్స్టాంటినోపుల్కు వచ్చి సెటిల్ కావడం జరిగింది, బైజాంటిన్ సామ్రాజ్యానికి రావడం జరిగింది. కాబట్టి క్రైస్తవ సామ్రాజ్యంలో ప్రధానంగా ఉండేటువంటి ప్రాంతం కాన్స్టాంటినోపుల్. దీంతో మతపరమైన అంశాల ఆధారంగా ఈ రెండవ మహమ్మదు అనే అట్టోహన్ తురుష్క రాజు కాన్స్టాంటినోపుల్పై దండెత్తడం జరిగింది. దండెత్తగా అప్పుడు ఈ బైజాంటిన్ సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజు పేరు 11వ కాన్స్టంటైన్. ఈ 11వ కాన్స్టంటైన్ అనే అటువంటి రాజు ఈ యొక్క రెండవ మహమ్మద్కు ఈ 11వ కాన్స్టంటైన్కు మధ్య జరిగిన మతపరమైన యుద్ధంలో ఈ రెండవ మహమ్మద్ అనే అట్టోహన్ తురుష్క రాజు 11వ కాన్స్టంటైన్ అనే ఈ క్రైస్తవ రాజును హతమార్చి ఇప్పుడు టర్కీగా చెప్పేటువంటి ఈ బైజాంటిన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించేసి కాన్స్టాంటినోపుల్ను మొత్తాన్ని ఆక్రమించేశాడు రెండవ మహమ్మద్. ఈ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించడంతో దీన్ని 1453వ సంవత్సరాన్ని నుంచి ప్రపంచంలోనే దీన్ని ఆధునిక యుగంగా పేర్కొంటారు. ఇప్పుడు ఏమైందంటే కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించాడు. కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించి ఎవరు? రెండవ మహమ్మదు. దీని మొత్తాన్ని కూడా మరి క్రైస్తవ రాజ్యం అది, దాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ప్రవేశపెట్టడానికి అందరినీ ముస్లింలుగా మార్చడానికి ప్రయత్నం చేయడంతో చాలామంది ఏమో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఉన్న వాళ్ళేమో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఈ కాన్స్టాంటినోపుల్లో మన రెండవ మొహమ్మద్ ఏం చేశాడో ఈ మరి ఇస్లాం మతాన్ని ప్రవేశపెట్టి కొంత మత దురహంకారాన్ని ప్రదర్శిస్తూ క్రైస్తవులపై మతపరమైన దాడులు చేస్తూ ఉండగా చాలామంది ఇన్ జనరల్గా వేరు ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా ఉన్న సమయంలో మరి ఆల్రెడీ మనకు రూట్ ఉందిగా, భూమార్గం కాన్స్టాంటినోపుల్ గుండా, అంటే టర్కీ అంటే కాన్స్టాంటినోపుల్. ఈ కాన్స్టాంటినోపుల్ గుండా ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ గుండా భూమార్గం అనేది ఉంది. కాబట్టి మరి ఈ యొక్క ఐరోపా వారంతా కూడా ఈ నుంచి రావాలి. ఈ నుంచి రావాలంటే ఇక్కడ ఎవరున్నారు? రెండవ మొహమ్మద్ ఉన్నాడు. ఆయన ముస్లిం కాబట్టి మరి వచ్చే వాళ్ళంతా కూడా యూరోపియన్స్ అంతా కూడా క్రైస్తవులు. వాళ్ళపైన మత దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు. అవసరమైతే యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. గందరగోళం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి వ్యాపారం బాగుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి బాగలేదు. మరి ఐరోపా వారు ఆలోచన చేశారు, మరి అంత అవసరమా మనకు? ప్రాణాన్ని పణంగా పెట్టి వ్యాపారం చేయవలసిన అవసరం ఏంది? ఒకవేళ ఇప్పుడు కాన్స్టాంటినోపుల్ కింద బెత్లెహేమ్ ఉంది. ఇక్కడికేమో క్రైస్తవుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రాంతము, పవిత్ర ప్రాంతం బెత్లెహేమ్, జెరూసలేం. అక్కడికి రావాలంటే కూడా ఈ రెండవ మొహమ్మద్ ఏం చేశాడో, అక్కడికి పోవాలంటే మీరు పన్నులు పే చేయాలి అంటాడు. ఆ విధంగా బెత్లెహేమును సందర్శించుకోవడానికే ఐరోపా వారు చెల్లించేటువంటి పన్నులను కాపిచ్యులేషన్స్ అంటారు. కాపిచ్యులేషన్స్ అంటారు. ఈ కాపిచ్యులేషన్స్ అనే పన్ను చెల్లించాలి. ఇప్పుడు భయంతో పోవాలి, పన్నులను చెల్లించాలి. మళ్ళీ చెల్లించిన తర్వాత కోపం వస్తే ఆయన మరి కోపాన బారిన పడాలి. అవసరమైతే దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి అదొకటి ఉంది. ప్లస్ ఇక్కడికి వద్దామంటేనేమో అటాకులు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్ట్యా మనము ఇంత రిస్క్ తీసుకొని వ్యాపారం చేసేదానికి బదులుగా ఒకవేళ కానీ అట్లా తీసుకొని వ్యాపారం చేసినవంటే ఐరోపా వాళ్ళు డైరెక్ట్గా భారతదేశంతో వ్యాపారం చేస్తున్నారా అంటే కాదు. ఎంతసేపు పరిశాఖ రావాలి, పరిశాఖ సెకండ్ సేల్ కిందనే తీసుకుపోవాలి. మళ్ళా మరి అట్లా కూడా పూర్తిగా బెనిఫిట్ వస్తుందంటే అట్లా రావడం లేదు, అట్లా బెనిఫిట్ రావడం లేదు, ఇట్లా బెనిఫిట్ రావడం లేదు. ప్లస్ ప్రాణానికి హాని ఉంది. అదేవిధంగా అవసరమైతే మళ్ళీ ఫీజులను కూడా పే చేయాలి, ఆర్థిక పరంగా కూడా భారం పడుతుంది. కాబట్టి ఇట్లా కాకుండా భారతదేశంతో వ్యాపారం అయితే సాగాల, కానీ ఈ భూమార్గం నుండి కాదు. అనదర్ సోర్స్ ఇంకేమైనా ఉందా అని ఐరోపా వాళ్ళు ఆలోచిస్తున్న సందర్భము. ఆ విధంగా ఆలోచిస్తున్న సందర్భంలో ఇప్పుడు 15వ శతాబ్దంలో ప్రపంచంలో ముఖ్యంగా యూరప్ ఖండంలో ఇంగ్లాండు, ఫ్రాన్స్లన్నీ కూడా బాగానే ఉండగా ఇప్పుడు యూరప్లో 2 దేశాలు జాతీయ రాజ్యాలుగా రావటం జరిగింది. అదే స్పెయిన్, పోర్చుగల్. ఇన్ జనరల్గా చూసినట్లయితే స్పెయిన్లో ఫెర్డినాండ్ అనే యువరాజు, ఇసబెల్లా అనే యువరాణి. ఫెర్డినాండ్, ఇసబెల్లా. ఈ ఫెర్డినాండ్ అనే అటువంటి యువరాజుకు ఇసబెల్లా అనే అటువంటి యువరానికి పెళ్ళి జరగడంతో, ఇంతకుముందు ఫెర్డినాండ్ ఉత్తర స్పెయిను, ఇసబెల్లా దక్షిణ స్పెయిన్, వీళ్ళ ఇద్దరికి పెళ్లి జరగడంతో స్పెయిన్ అనేది మనమంతా ఒకటే అనే భావనతో జాతీయ రాజ్యంగా ఏర్పాటు కావడం జరిగింది. జాతీయ రాజ్యంగా ఏర్పడిన తర్వాత ఈ ఫెర్డినాండ్, ఇసబెల్లాలు దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలంటే మనం అంతర్జాతీయ వ్యాపారం చేయాలి. ముఖ్యంగా సుగంధ ద్రవ్య వ్యాపారాలు విపరీతంగామైనటువంటి లాభంతో ఉన్నాయి. కాబట్టి ఆ వ్యాపారాన్ని చేయాలంటే భారతదేశంలో దొరికే సుగంధ ద్రవ్యాలు కావాలి. ఇప్పుడు భూమార్గం గుండా పోదామంటే ఇక్కడ సీజ్ అయిపోవడం జరిగింది. కాబట్టి మనము జలమార్గం ద్వారా డైరెక్ట్గా
భారతదేశానికే సముద్ర మార్గమును కనుగొని భారతదేశం నుంచే డైరెక్ట్గా కొనుగోలు చేసుకుంటే ఎక్కువ లాభమును పొందవచ్చు అనే ఉద్దేశంతో ఆలోచన చేసిన వీరు నౌకా యాత్రలకు ప్రయత్నం చేయటం జరిగింది. దానిలో భాగంగానే వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో 1492వ సంవత్సరంలో మన కొలంబస్ అనేటువంటి నావికుడు భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొనడానికే బయలుదేరి మార్గ మధ్యంలో కన్ఫ్యూజ్ అయ్యి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి బయలుదేరి ఆయన కన్ఫ్యూజ్లో రివర్స్గా పోయి మన యొక్క అమెరికా ఖండంలో ఉండేటువంటి అమెరికా ఖండంలో ఉండే వ్యాట్లిక్ అనే ప్రాంతంలో దిగడం జరిగింది. దీన్ని ఇప్పుడు సాన్ సాల్విడార్ అంటున్నారు. ఈయన కనుగొనడానికి బయలుదేరిందేమో భారతదేశానికి సముద్ర మార్గము, కనుగొన్నదేమో వ్యాట్లిక్ అనే ప్రాంతం. ఈయన ఏమనుకున్నాడు, ఇదే భారతదేశం అనుకున్నాడు. కానీ భారతదేశం కాదు, ఇక్కడ భౌగోళిక అంశాలు వేరుగా ఉన్నాయి. గతంలో మార్కోపోలో రుద్రమదేవి పాలనా కాలంలో 1288లో వచ్చినప్పుడు ఆయన ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఒక గ్రంథాన్ని రాశాడు. దాని పేరే ది ట్రావెల్స్. ఆ ట్రావెల్స్ అనే గ్రంథంలో ఇక్కడ ఉండే భౌగోళికమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించాడు, భారతదేశ భౌగోళిక అంశాల గురించి. కానీ ఇక్కడ పోయి చూస్తే అలాంటి భౌగోళిక అంశాలు లేవని, ఇది తాను కనుగొన్నది భారతదేశం కాదని, ఆయన భారతదేశంతో కాదు ఏదో ఒక ప్రాంతాన్ని కనుగొన్నాను అని తిరిగి వచ్చి ఈ రాజు రాణికి చెప్పడంతో ఈయన ఏ ప్రాంతం కనుక్కున్నాడో నువ్వన్న చూసిరాపు అని చెప్పి అమెరిగో వెస్పూచి అనేట ఆయన్ని పంపారు. అమెరిగో వెస్పూచి అనేట ఆయన్ని పంపడం జరిగింది. అమెరిగో వెస్పూచి అనేట ఆయన్ని పంపగా ఈయన వెళ్ళి ఆయన కనుక్కున్న ప్రాంతము ఆయనకు కూడా కొత్త ప్రాంతం, అది ఆయనకు కూడా తెలియదు. దానికి నా పేరు పెట్టుకుంటే పోలా అని అమెరిగో వెస్పూచి ఆ ఖండానికి అమెరికా అనే పేరు పెట్టడం జరిగింది. కాబట్టి అమెరికా ఖండాన్ని కనుగొన్నదేమో మన యొక్క కొలంబస్, అమెరికా ఖండానికి ఆ పేరు పెట్టిందేమో అమెరిగో వెస్పూచి. అయితే స్పెయిన్కు పోర్చుగల్కు మధ్యన ఆర్థికపరమైనటువంటి స్పర్ధలు ఉండేవి. ముఖ్యంగా పోర్చుగీస్ వాళ్ళు ఎప్పటి నుంచో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాలని ఎప్పటి నుంచో ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ స్పెయిన్ వాడు ముందుగా స్పందించడం జరిగింది. కానీ స్పెయిన్ వాడు అక్కడ విజయం సాధించకపోవడంతో మన యొక్క పోర్చుగీస్ వారు ఇప్పుడు ప్రయత్నం చేయడము మొదలుపెట్టారు. ఇక బాగా అయింది, స్పెయిన్ వానికి అవకాశం దక్కలేదని మనమే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భము. చూడండి, మనకు ఇక్కడ మన యొక్క పోర్చుగీసు అనే ప్రాంతం, ఈ పోర్చుగీసు అనేటువంటి ప్రాంతం, ఈ పోర్చుగీసు అనే ప్రాంతాన్ని, ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజులు ఎప్పటి నుంచో సముద్ర మార్గాల గురించి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో హెన్రీ అనేటువంటి రాజు, పోర్చుగీస్ రాజు, ఆయన అజోర్సు, కేప్ వర్ది అనేటువంటి కొన్ని దీవులను కనుక్కోవడం జరిగింది. ఒక రాజు అంటే సముద్ర మార్గాల ద్వారా కొత్త ప్రదేశాలను, కొత్త ఆవిష్కరణలను కనుగొనే విధానం చేపట్టాడు ఈ యొక్క హెన్రీ. అందుకనే పోర్చుగల్ను పరిపాలించే రాజైన హెన్రీ ది నావిగేటర్ అంటారు. తర్వాత అనేక మంది రాజులు వస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ పోర్చుగల్లో రెండవ ఇమ్మాన్యుయల్ అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. ఈయన ఏం చేశాడు, ఎట్లనైనా కూడా
స్పెయిన్ వాళ్ళైతే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనలేకపోయారు. మనం సముద్ర మార్గాన్ని కనుగొని భారతదేశం నుంచి మనం సుగంధ వ్యాపారం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ రెండవ ఇమ్మానియలు మరి వాస్కోడిగామా అనేటువంటి నావికుణ్ణి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనమని పంపడం జరిగింది. పంపే క్రమంలో ఈ యొక్క పోర్చుగల్ రాజధాని లిస్బన్ ఓడరేవు నుంచి 1497 జూలై నెలలో వీళ్ళు శనివారం రోజున బయలుదేరి మొత్తము కూడా 3 నౌకలలో 67 మంది. 3 నౌకలు ఏమిటంటే, ఒకటి సావో గాబ్రియల్ అనే నౌక, దీంట్లోనేమో సావో గాబ్రియల్, తర్వాత సావో రఫేల్ అనే నౌక, దీంట్లోనేమో పవలొడగామా అనేటైన వీళ్ళు అంటే ఈ యొక్క నౌకలకు నాయకత్వం వహించిన వారు. మూడవదేమో కరావల్ బేరియో అనే అటువంటి నౌకలోనేమో మరి నికోలో కాలో అనే అటువంటి ఈ యొక్క కెప్టెన్స్ వీళ్ళంతా 3 నౌకలలో 67 మందితో వాస్కోడిగామా ఆధ్వర్యంలో లిస్బన్ ఓడరేవులో 1497 జూలై శనివారం రోజున బయలుదేరి వీళ్ళు వస్తూ ముఖ్యంగా ఇక్కడ ఏముంటుందయ్యా అనంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేది ఉంటుంది. ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ కింది భాగం ఉంటుంది, పై భాగంలోనేమో మన యొక్క ఇండియా ఉంటుంది. ఇది అంటే కరావల్ చూడండి, ఇక్కడ కింది భాగంలోనేమో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేది ఉంటుంది. కేప్ ఆఫ్ గుడ్ హోప్. అయితే వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి రాగానే విపరీతమైనటువంటి తుఫాన్లు వచ్చే వర్షాలు వస్తున్నాయి. దీని అసలు పేరు కేప్ ఆఫ్ స్టోర్మ్స్ అంటారు, తుఫాన్ల ఆగ్రం. ఈ తుఫాన్ల ఆగ్రాన్ని కనుగొన్నవారు బార్తియలోమ్యూడయస్ అనేటైన ఈ యొక్క తుఫాన్ల ఆగ్రహమును కనుగొన్నాడు. కాగా దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టిందేమో రెండవ జాను అనేటువంటి వ్యక్తి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. దీని పేరే తుఫాన్ లాగా. ఇక్కడ రాగానే విపరీతమైన తుఫాన్లు వస్తాయి. ఇప్పుడు ఎవరు రావాలన్నా కూడా ఐరోపా నుంచి ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారానే భారతదేశానికి రావాలి. ఇక్కడికి రాగానే విపరీతమైన తుఫాన్లు రావడంతో వాస్కోడిగామా గందరగోళంలో పడిపోయాడు. ఎందుకంటే ముందుకు సాగుదామంటే తుఫాన్లు వచ్చాయి, భారతదేశ సముద్ర మార్గం కనుగొనలేకపోయే పరిస్థితి రావటము జరిగింది. వెనుకకు పోదామంటే ఆల్రెడీ రెండవ ఇమ్మానియల్ రాజు ముందే చెప్పాడు, పోర్చుగల్ మన యొక్క స్పెయిన్ వాళ్ళు ఇంతకుముందు కొలంబస్ను పంపితే ఆయన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి పోయి అమెరికాను కనుగొన్నాడు. నువ్వు అలాంటిది కాదు, మాకు భారతదేశానికే సముద్ర మార్గాన్ని కనుక్కోవాలని మరి క్లియర్గా చెప్పాడు. కాబట్టి వెనుకకు పోయే పరిస్థితి లేదు. ముందరకు పోదామంటేనేమో మొత్తం తుఫాన్లు, సముద్రం అల్లకల్లోలం, రూటు అస్సలు తెలవడం లేదు. ఇలాంటి పరిస్థితులలో చాలా బాధతో నిరాశతో వీళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడనే వీళ్లకు పరిచయమైన భారతదేశ గుజరాత్ నావికుడు అబ్దుల్ నాజిద్ ఈ అబ్దుల్ నాజిద్ అనేటైన వీళ్ళకు చెప్పాడు. ఎందుకంటే మన భారతదేశం నుంచి ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్కు మనం వస్తూ పోతూ ఉంటాము, మనకు ఆ రూట్ తెలుసు, వర్తక వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి అబ్దుల్ నాజిర్ ఏం చేశాడో, నేను చూపెడతా మార్గము అని చెప్పి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఈ యొక్క వాస్కోడి గామాకు భారతదేశానికి మార్గమును చూపెట్టడంతో మన యొక్క వాస్కోడి గామా 1498 మే 17వ తారీఖున భారతదేశంలోని పశ్చిమ తీరంలోని కేరళ ప్రాంతానికి చెందినటువంటి కాలికట్ అనే ప్రాంతం, దీన్నే కల్లికోట అని కూడా అంటారు. కల్లికోట అంటారు, దీన్నే కాలికట్ అంటారు. ఇప్పుడు దీన్ని కోజికోడ్ అనే పేరుతో పిలుస్తున్నారు. అంటే రైట్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కోజికోడ్ ఇన్ కేరళ. కోజికోడ్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ప్రాంతానికి మన యొక్క వాస్కోడి గామా మరి తన అనుచరులతో కూడి ఈ యొక్క భారతదేశ పశ్చిమ తీరంలోని కేరళ రాష్ట్రంలోని కాలికట్ లేదా కోజికోడ్ అనే ప్రాంతానికి చేరుకోవడము జరిగింది. ఆ విధంగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నవారో వాస్కోడి గామా. ఈ వాస్కోడి గామా భారతదేశానికి ఎట్లా వచ్చాడంటే వయా కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా రావడం జరిగింది. ఆయనకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి భారతదేశానికి సముద్ర మార్గం సూచించిన వారు అబ్దుల్ నాజిర్ అనే భారతదేశ గుజరాత్ నావికునిగా మనం చూస్తాము. కాగా ఈయన కాలికట్టుకు చేరుకునే నాటికి అప్పటి కాలికట్ రాజు ఎవరయ్యా అంటే జామెరిన్ అనేటాయన అప్పటి కాలికట్ రాజు. జామరిన్ అనేది వంశపారంపర్యపు బిరుదు, ఇట్ ఈజ్ హెరిడిటికల్లీ టైటిల్. కానీ ఒరిజినల్ నేమ్ ఏంటంటే రాజా మనువిక్రమవర్మగా మనం చూస్తాము. రాజా మనువిక్రమవర్మ. సరే, మరి ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని వాస్కోడి గామా కనుగొనే నాటికి అప్పటి ఢిల్లీ రాజు ఎవరు అని అడుగుతారు. అప్పుడు లేదా భారతదేశ రాజు ఎవరు అని అడుగుతారు. అప్పటి భారతదేశ రాజు లేదా ఢిల్లీ రాజు అంటే అప్పుడు మనకు ఢిల్లీలో లోడీ వంశం వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. లోడీ వంశంలో కూడా ఇప్పుడు సికిందర్ లోడీ అనేటనే పరిపాలన చేస్తున్నాడు. ఈయన 1489 నుంచి 1517 వరకు పరిపాలన చేస్తున్నాడు. అంటే 1498 నాటికి సికిందర్ లోడీ ఉన్నాడు. కాగా అప్పటి దక్షిణ భారతదేశ రాజు ఎవరు లేదా ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బహుమనీ సుల్తాన్లు విజయనగర రాజులు ఉన్నారు. కాబట్టి విజయనగరం ప్రధానంగా ఉంది. కాబట్టి అప్పటి విజయనగర రాజు ఎవరు అంటారు. ఇన్ జనరల్గా మనం విజయనగరం అనగానే ఏం చేస్తాము, శ్రీకృష్ణదేవరాయలు అనుకుంటాం. కాదు. ఎందుకనంటే విజయనగరాన్ని పరిపాలించే రాజవంశాలు 4: సంగమ, సాలువ, తులువ, అరవీటి. ఇప్పుడు సాలువ వంశం వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఢిల్లీలో అయితేనేమో లోడీ వంశం వాళ్ళు, అదే నీకు సౌత్ ఇండియాలో చూస్తే హంపీని కేంద్రంగా చేసుకొని సాల్వ వంశం వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అప్పటి విజయనగర సాల్వ వంశ రాజు పేరేం పేరంటే ఇమ్మడి నరసింహరాయలు. ఈయన ఇమ్మడి నరసింహరాయలు 1491 నుంచి 1505 వరకు ఉంటాడు. ఇమ్మడి నరసింహరాయలు 1485 నుంచి 91 వరకేమో సాల్వ నరసింహరాయలు కుమారుడు ఇమ్మడి నరసింహరాయలు అనేటైన ఈ కాలం నాటి విజయనగర రాజుగా మనం చూస్తాము. ఇది ఈ కాలం నాటికి సంబంధించిన అంశాలు. కాగా ఇప్పుడు అంటే క్వశ్చన్ ఏమిటంటే అప్పుడు విజయనగర అంటే పోర్చుగల్ రాజు అంట మన వాస్కోడి గామాను భారతదేశానికి పంపినటువంటి పోర్చుగల్ రాజు అంటే రెండవ ఇమ్మాన్యుయల్. మరి ఎంతమందితో వచ్చారంటే 67 మందితో. ఎట్లా వచ్చారంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఎక్కడికి చేరారంటే కోజికోడ్ లేదా కాలికట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు స్థానిక రాజు ఎవరంటే రాజా మనువిక్రమవర్మ. వాస్కోడి గామ ఏమన్నాడు రాజా మనువిక్రమవర్మతోటి, మీతో సుగంధ ద్రవ్య వ్యాపారం చేసుకోవడానికి మేము వచ్చాము, మాకు వ్యాపార అనుమతిని ఇవ్వండి అని వాస్కోడి గామ కోరాడు. ఎవరిని? జామరిన్ లేదా రాజా మనువిక్రమవర్మ.
కానీ మనం ఇంతకుముందే చూసాం, మన భారతదేశంతో మొదటిసారిగా వ్యాపారమును జరిపిన విదేశీయులు అరబ్బులు. ఇంతకు మనం చూసాం కదా. ఎందుకనంటే ఐరోపా వారు వచ్చి పర్షియా వరకే వచ్చారు, కానీ పర్షియా వరకు భారతదేశానికి వచ్చి భారతదేశం నుంచి సుగంధద్రవ్యాలనే కావచ్చు, వ్యాపార అంశాలనే కావచ్చు కొనుగోలు చేసి సెకండ్ సేల్ కింద ఐరోపా వారికి అమ్మేవారు అరబ్బులు. కాబట్టి ఆల్రెడీ అరబ్బులతో వ్యాపారం జరుగుతూ ఉంది. కాబట్టి జామరిన్ ఏమన్నాడు, నేను మీతో వ్యాపారానికి అంటే మీరు వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిస్తే అరబ్బులో మా పైన దండెత్తారు, కాబట్టి నేను మీకు వ్యాపార అనుమతిని ఇవ్వలేను. కాకపోతే మీరు వచ్చినందుకు గాను అంత దూరం నుంచి మీరు సుగంధ ద్రవ్యాలు అడుగుతున్నారు, కాబట్టి ఆ వ్యాపారం గురించే వచ్చారు, కాబట్టి నేను కొన్ని గిఫ్ట్స్ ఇస్తాను. ఆ గిఫ్ట్స్ ఏమిటంటే నేను కొన్ని గిఫ్ట్స్ ఇస్తాను. అవి ఏమిటయ్యా అంటే క్లోవ్స్ కావచ్చు, అంటే లవంగాలు కావచ్చు, యాలకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అదేవిధంగా పెప్పర్ అంటే మిరియాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క పెట్టెలో ఆయన ప్యాక్ చేయించి మొత్తం మీద వాస్కో డి గామా యొక్క మరి నౌకలో పెట్టించి పంపడం జరిగింది. పంపితే ఆ పెట్టెలను అన్ని క్వాలిటేటివ్ నాణ్యతమైనటువంటి సుగంధ ద్రవ్యాలు అవి తీసుకొని లిస్బన్ ఓడరేవులోకి వచ్చి ఆ యొక్క తీసుకొచ్చినటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలను యూరప్ మార్కెట్లో అమ్మితే దాదాపుగా 500 రెట్లు లాభానికి అమ్మడం జరిగింది. ఫ్రీగా వచ్చిన అంటే ఎంత బెనిఫిట్ అయిందో చూడండి. అంటే కొంత దాంట్లో 500 రెట్లు అంటారు, కొన్ని దాంట్లోనేమో 100 రెట్ల యొక్క బెనిఫిట్తో అమ్మడం జరిగిందంటారు. సరే, ఏదేమైనప్పటికీ మంచి లాభాలతో యూరప్ మార్కెట్లో అమ్మడంతో పోర్చుగీస్ వారికి ఆశ కలిగింది. అమ్మా, ఇంత లాభం ఉందా సుగంధ ద్రవ్యాల్లో? ఇంతకుముందంటే సెకండ్ సేల్కి తీసుకొని పోతే ఏదో వచ్చింది లాభం, కానీ ఇంత లాభం ఉంటుందా భారతదేశంతో వర్తకంతో అని ఇక యూరప్ వాళ్ళు బాగా పట్టుబట్టి భారతదేశంతో వర్తకం చేసుకోవాలని డిసైడ్ కావడం జరిగింది. ముఖ్యంగా పోర్చుగీస్ వాళ్ళు ఇప్పుడు అందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్కో డి గామా వచ్చాడు, ఇవి తీసుకొని పోయాడు, కానీ అతడు వ్యాపార అనుమతిని పొందల. అందుకనే రెండవ ఇమ్మానుయేల్ ఇంకేం చేశాడు, ఈ యొక్క పోర్చుగీసు ప్రతినిధిగా, ఇంతకుముందు నావికునిగా వచ్చాడు వాస్కో డి గామా, ఇప్పుడు పోర్చుగీసు ప్రతినిధిగా ఎవరిని పంపారయ్యా అనంటే అతన్నే మన యొక్క కాబ్రాల్ అనేటాయన్ని పంపడం జరిగింది. ఇప్పుడు భారతదేశానికి వచ్చిన ఇప్పుడు మనం పోర్చుగీస్ వారి గురించి చూద్దాము. ఇప్పుడు భారత్ ఈ విధంగా సముద్ర మార్గంను కనుగొనగా దాంతో ఐరోపా నుంచి భారతదేశానికి జల మార్గము సీ రూట్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఈ సీ రూట్ని బేస్ చేసుకొని భారతదేశానికి వరుసగా ఐరోపా వాళ్ళు ఒక 5-6 రావడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు అనే విషయాన్ని చూస్తే, ఒకటి పోర్చుగీస్ వారు 1498లో వీళ్ళు వచ్చారు. రెండోది ఎవరయ్యానంటే డచ్ వారు వీళ్ళు చూస్తే 1605వ సంవత్సరంలో ఇక్కడ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. మూడో ఆంగ్లేయులు అనే వాళ్ళు రావటం జరిగింది. వీళ్ళు చూసినట్లయితే 1600 మొట్టమొదటిసారిగా వీళ్ళు వచ్చి 1611వ సంవత్సరంలో మచిలీపట్నం వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత డేన్లు అనేవాళ్ళు అంటే డెన్మార్క్ వాళ్ళు, వీళ్ళు 1620వ సంవత్సరంలో వీళ్ళు ట్రాంక్విబార్ నందు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు.